ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు, సోదరిమణులకు ప్రభు పేరట వందనాలు. దేవుడు లేడని సృష్టి ఆటోమేటిక్గా న్యాచురల్గా జరుగుతుందని భావించి అనేకమైన సందర్భాల్లో స్వతహాగా నేను చూచి ఆలోచించి నా సొంత ఉద్దేశాలతో, సొంత నిర్ణయాలతో నా మట్టుకు నాకు అన్నీ తెలుసని నేనే జ్ఞానవంతుడని విర్రవీగుతున్న సమయంలో చెట్టు ముందా విత్తు ముందా సృష్టిని జరిగించింది ఎవరు అనేది తెలుసుకోవాలనే ఆతృత కలిగేది. అలాగే ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉంటే, దేవుడి గురించి చెప్తూ ఉంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. దేవుడు ఎక్కడున్నాడు? లేనే లేడు. ఒకవేళ ఉంటే మనిషి ఒక్కడికే దేవుడు కావాలా? ఇన్ని లక్షల కోట్ల ప్రాణులకి ఏ దేవుడు అవసరం లేదు, కానీ మనిషికి ఇది అవసరమా? నువ్వేంటి నాకు ప్రశ్న వేస్తానని కోపంతో విర్రవీగి చాలామందిని కొట్టడం, ఆ తర్వాత నాకు ఉన్న తెలివితేటలతో, గర్వంతో వారిని నానా రకాల హింసించే పదాలతో కూడా వారిని హింసించి నువ్వు చెప్పలేవని చెప్పి పొమ్మని నేను చాలా గర్వంగా మాట్లాడేవాడిని. అదే సందర్భంలో ఇక నాకు కాదు, కోపం వస్తుంది, గొడవ అవుద్ది అనుకునే సందర్భంలో ఒక ప్రశ్న వేసేవాడిని. నీకు అంత ఇది ఉంటే, దేవుడి మీద నమ్మకం ఉంటే, సృష్టికర్త ఎవరు? దీన్ని అంతటిని జరిగించింది ఎవరు? అంటే ముందు చెట్టు పుట్టిందా, విత్తనం పుట్టిందా అనే ప్రశ్న వేసేవాడిని. చాలామంది దానికి ఆన్సర్ చెప్పలేక, నా ధాటికి తట్టుకోలేక వెనుదిరిగి వెళ్ళిపోవటం, కనుక్కొని చెప్పడం అని కొందరు, తర్వాత ఏవేవో క్లారిటీ లేని ఆన్సర్లతో, రిప్లైతో వచ్చి వారు నానా రకాలుగా తంటలు పడుతూనే గమనించాను. పోరా నువ్వేంటి చెప్తా అని చెప్పి చాలా గర్వంగా, కోపంగా నేను వాళ్ళని వెళ్ళగొట్టి, నాకంటే తెలివైన వాళ్ళు లేడు, ఇది ఎవరికే తెలియదు అని చెప్పి విర్రవీగుతూ కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు, లేకుంటే నా స్థావరంలో రెస్ట్ తీసుకునే సందర్భాల్లో ఇది నాకు ఊకే ఘర్షణ మొదలవుతూ వచ్చింది. నిజంగా అందరినీ ప్రశ్నిస్తున్నావు కానీ నీకు తెలుసా అని వెంటాడటం వల్ల నేను దాన్ని వెతకాల్సి వచ్చింది. వెతుకుతూ ఉంటే ఎక్కడ దొరకలేదు. అనేకమైన గ్రంథాలు చదివాను, లైబ్రరీస్కి వెళ్ళా, మంచి మంచి నాయకులతో తిరిగా, వాళ్ళకేమైనా తెలిసేమని. ఎవరి దగ్గర నాకు దీనికి వివరణ దొరకలేదు. అలాగనే అనేకమైన సంస్థల దగ్గర ఇది చేసినప్పుడు మరి మనకి ముఖ్యంగా 3 గ్రంథాలు ఉన్నాయి కనుక భారతదేశంలో 3 గ్రంథాల్లోనే వెతికాను. 3 గ్రంథాల్లో కూడా నాకు ఒక గ్రంథంలో మట్టిని తీసి అని ఉంది, ఇంకో గ్రంథంలో సృష్టిని జరిగించని ఉంది. జరిగించిన ఆయన ఎవరో, ఎప్పుడేం జరిగించాడో క్లారిటీ దొరకక చూసినప్పుడు దైవ గ్రంథమైన గ్రంథంలో ఇది పొందుపరిచి ఉంచుట మామూలుగా చదివాను, కానీ అదేం అర్థం కాలేదు నాకు. అయితే ధ్యానయుక్తంగా వెళితేనే కానీ ఇది అర్థం కానట్టుంది. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేది నేనే తేల్చుకుంటా అని చెప్పి మరి చాలా కాలంగా నేను ఒంటరి రూమ్లోనే గడుపుతూ దీని గురించి ఆలోచించినప్పుడు నాకు మొట్టమొదట దొరికిన ఇవి సృష్టి ఆరంభం దగ్గర నుంచి ఇవి చదువుకుంటూ వచ్చాను. మొట్టమొదట వెలుగు కలిగింది, ఆ తర్వాత 2వ రోజున, 3వ రోజున, 3వ రోజు దగ్గరికి వచ్చే వరకు ఇక్కడ భూమిని చేసిన ఆయన నాకు దొరికాడు. చాలా సంతోషం అనిపించింది. అది దయచేసి వచ్చిన మనం చూద్దాం. 1వ అధ్యాయం, దైవ గ్రంథం నుంచి 1వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దాం. ఈ పదాలు నేను చదువుతున్నప్పుడు మరి దేవాదేవుడు పరిశుద్ధాత్మ తండ్రి అనుకుంటున్నాను నేను. అది నాకు క్లియర్గా ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మీ ముందు ఉంచుతున్నా. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఈ ప్రకారంగా భూమి మట్టి తయారవటం, ఆరిన నేల అనేది మనం వివరణలోకి వెళ్తే ఈరోజు సైంటిస్టులు, మేధావులు కూడా దీన్ని చెప్తూ వస్తున్నారు. ఏదైతే మన బాడీలో వాటర్ పర్సెంట్ ఉందో 72% ఉంది. మిగిలిన అవయవాలన్నీ, మిగిలిన పదార్థాలన్నీ 28% ఉన్నాయని మరి వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అలాగనే 3 వంతుల నీళ్లు 1 వంతు భూమిగా మరి ఇది గమనించాను నేను. గమనించి భూమిని తయారు చేసిన ఆయన ఎవరైనా ఆలోచించినప్పుడు ఇక్కడ చేసిన ఆయనే చెప్పడం, ఇది 3వ రోజు జరిగిన సంఘటనగా నేను ధ్యానంలోకి వెళ్ళి
అడుగుతూ వచ్చినప్పుడు నాకు దొరికిన ఇది అయితే అక్కడ దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది. ఆ ఆజ్ఞ ఏంటో చూద్దాం. 11వ వచనం చూడండి దయచేసి. 11వ వచనం, దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు కల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను అనేది నేను కొంచెం పరికించి చూసినట్లయితే ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. వినేది ఎవరబ్బా అని ఆలోచించినప్పుడు అవి తయారు చేసిన మట్టితో మాట్లాడటం నేను కనుగొన్నా. అలాగనే దేవుడు ఆ ఆజ్ఞ అనేది మరి నోటి మాట ద్వారా భూమికి రావటం, భూమి మరి దైవాది దేవుడు ఆజ్ఞ ప్రకారం జరిగించింది లేదో చూద్దాం. ఇంకా కొంచెం కిందకి వెళ్ళినప్పుడు ఈ యొక్క వివరణ నాకు దొరుకుతుంది. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో గమనించాలి, తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా. ఈ వాక్యం నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరు మొలిపించారు అంటే మట్టి దైవాజ్ఞను పొందుకొని ఇది మొలిపింపగా అంటున్నారు. అంటే మొట్టమొదట చెట్టే మొలిచింది, భూమి మొలిపించింది అనేది నాకు అర్థమైంది. అయితే ఆజ్ఞ ఇచ్చింది ఎవరు అంటే దేవాది దేవుడు కనుక మరి అక్కడ నుంచి నేను దేవుడిని నమ్ముకోవటం, అలాగనే ఇవన్నీ ఇంకా జ్ఞానయుక్తంగా తెలుసుకోవాలని ఆశ కలగటం. అసలు స్వతహాగా నేను చదువుకోవడం అంటే నాకు చాలా అసహ్యం, అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఎంత చదువుకున్నా కూడా ఒకళ్ళ దగ్గర సరెండర్ అయ్యి బతకాలి. అది పెద్ద చదువు కావచ్చు, చిన్న చదువు కావచ్చు, ఒకళ్ళ చేతి కిందే పని చేయాలి తప్ప ఇది సరైన ఇది ఉద్యోగాలు కానీ ఇవి కానీ చేసినవి కరెక్ట్ కాదు అని నేను ఈ యొక్క చదువు గురించి అసలు ఇంట్రెస్టే పెట్టలేదు. అందుకే అసలు చదవటం ఇష్టం లేదు నాకు. ఇక్కడ నుంచి చాలా ఇష్టం అనిపించింది. ఇందులో ఇంకేమున్నాయి, ఇదంతా శాంతి 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 ప్రేమ గురించే చెప్తుంది కదా, ప్రేమ సందేశం అని అంటారు కదా వీళ్ళంతా, ఏంటని చెప్పి ఇంకా ఇష్టంతో చదవటం మొదలుపెట్టా. మరి దేవాదేవుడు నాకు ఇచ్చిన గొప్ప అధికత అవకాశాన్ని బట్టి ఆ అంశాలు మీ ముందు ఉంచుతున్నా. ఇది మొదటి అంశంగా మరి నేను మీ ముందు ఉంచుతున్నా. మీరు కూడా దీన్ని గమనించి అనేక మంది హృదయాల్లో ఈ ఆలోచన ఉన్నది కనుక సృష్టి ఆరంభం ఎవరు, జరిగింది ఎవరు అనేది మనం ఆలోచించినట్లయితే ఇంకా మీకు ఆధారాలు నిర్ధారించుకోవాలంటే మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. ఎందుకంటే అన్ని అంశాలు మనం ఇలాగా మాట్లాడుకోలేం, సమయం కూడా సరిపోదు కనుక ఇప్పుడు సమయం చాలా విలువైంది. ఎవరికి అంత సమయం లేదు, విని కూర్చొని చేసేంత లేదు. ఎందుకంటే మెకానికల్ ఈ లైఫ్లో మరి అందరూ బిజీ షెడ్యూల్ కనుక మరి కొన్ని నిమిషాలు మీ ముందు ఇది ఉన్నప్పుడు మీరు సమయం తీసుకొని, లేకుంటే మీరు ఏ రూపంలో అయినా లెటర్స్ కానీ, లేకుంటే వేరే ఎలాగైనా మీడియాస్ కానీ, లేకపోతే కలవటం కానీ చేసినట్లయితే వీటన్నిటి గురించి వివరించుకోవటానికి మనకు సమయం కేటాయిస్తాను. నేనైతే ఇదే పనిలో ఉన్న నా ఉద్యోగాన్ని కూడా మానుకొని ఇదేంటో తెలుసుకోవాలని మరి 2009 నుంచి నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉండగా నాకు అనేకమైన అంశాలు దేవాదేవుడు బయలుపరిచాడు. అవన్నీ చాలా అవసరమైనవి, ఈ లోకానికి చాలా విలువైనవి కనుక మరి విలువైన కాలంలో మనం ఉన్నాం. ఇది చాలా అవసరమని నేను భావించి మరి మీకు విజ్ఞాపన పూర్వకంగా మీ ముందు ఉంచుతున్నా. మీరు దయచేసి మీ సజెషన్స్, క్వశ్చన్స్ ఇంకేమన్నా తెలుసుకోవాలని అనిపిస్తే మరి నాతో పంచుకోవాల్సిందిగా మరి మీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అంశాలని మనం ఇంకా లోతుగా మరి ఇది మొదటి అంశంగా మొదటగా మీ ముందు ఉంచటానికి దేవుడు ఏర్పాటు చేసిన సమయాన్ని, అలాగనే నాకు సహకరించిన సహోదరులను,
అలాగనే ఈ యొక్క టెక్నాలజీ ఏదైతే ఇంప్రూవ్ అయిందో, మరి టెక్నాలజీ కనిపెట్టిన వారికి కూడా కృతజ్ఞత చెల్లించుకుంటూ తక్కువ సమయంలో ఎక్కువ, ఎందుకంటే సమయం లేదు మనకి అసలు ఎక్కడ, అందుకని తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఇది పాస్ చేయాలని అందరికీ అవసరమైంది కనుక మరి దీన్ని ఆలోచించి ఇలాగ చేయటం మేము జరుగుతుంది. మరి మేము కింద అడ్రస్ ఇస్తున్నాం, పేరు అన్నీ ఇస్తున్నాం. దాని ప్రకారం మీరు అక్కడ కన్సల్ట్ చేసినట్లయితే ఇంకా అనేకమైన వివరాలు, అనేకమైన సందర్భాలు, అనేకమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా సభ్యులు కూడా అనేక మంది సిద్ధంగా ఉన్నారు. అలాగనే ఇంకా ఏ అంశమైనా పర్వాలే, ప్రపంచంలో జరుగుతున్నాయి. ఒక ప్రశ్న ఉద్భవించింది అంటే దానికి సమాధానం లేని ప్రశ్న లేదని మనందరికీ తెలుసు. ఆ సమాధానం లేని ప్రశ్న తెలిసిన మనం ఏం చేస్తున్నామంటే సమాధానం దాటవేస్తున్నాం, సమాధానాన్ని వెతకట్లేదు. అదే దేవాదేవి నన్ను వెతకండి నేను దొరుకుతానంటున్నాడు. ఆయనను వెతికినప్పుడు మనకి వాక్య స్వరూపమైన తండ్రి సమాధానం ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. అడుగుడి ఇయ్యబడి అనే అంశం కూడా మన ముందు ఉంచాడు. ఏది అడిగితే మనం అది ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ కొంచెం ముందు మనం ఆయనతో ఎలా లింక్ పెట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కలుసుకోవాలి అనేది చూసినట్లయితే, నేర్చుకున్నట్లయితే ఇది మనకు దొరుకుద్ది. అటువంటి అంశాలను మనం తీసుకొని, నేను చేశాను కనుక నాకు 1 సంవత్సరం 7 నెలల్లో ప్రతిరోజు గంట చొప్పున నేను ఆయనతో గడిపాను. ఆయన ఇచ్చిన అంశాలే మీ ముందు ఉంచుతున్నా. ఇవన్నీ రూఢిగా నేను నమ్మకంగా తెలుసుకున్నా, మీ ముందు ఉంచుతాగే సంతోషిస్తున్నా. మరి మీరు కూడా అటువంటి ఏమైనా ఉంటే నాలాంటిదండి, ఇది అందరికీ బుర్రలో తొలిచి వేస్తున్న ప్రశ్న నేను భావించాను. అలాగనే మరి చెట్టు ముందా విత్తనం ముందా అన్నప్పుడు ఈ మట్టికున్న అధికారాన్ని నేను ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి మనం ఇటుకలు చేసుకుంటాం. ఇంటికి కానీ, గోడకు కానీ, కాంపౌండ్ వాళ్ళకి కానీ, దేనికైనా ఉపయోగపడి ఇటుకలు చేస్తాం. ఇటుక కూడా మట్టే. ఆ మట్టిని తీసి బాగా జల్లెడ బట్టి బాగా బూడిదలాగా చేసి దాన్ని నీళ్లతో తొక్కి జిగురు వచ్చే వరకు దాన్ని చేసి ఇటుక చేసి దాన్ని బాగా కాల్చి అప్పుడు అది ఇటుక అయ్యి గోడకు కానీ ఇంటికి కానీ నిలబట్టాక అది స్ట్రాంగ్గా తయారవుద్ది. కనుక ఆ స్ట్రాంగ్ ఇటుకని నిజంగా మట్టి అన్నాడు కదా దేవుడు, దీన్ని చూద్దామని నేను మా ఇంటి దగ్గర కాళ్ళు కడుక్కునే తొట్టి దగ్గర ఆ ఇటుకలు పేర్చి అక్కడ రోజు కాళ్ళు కడుక్కుంటూ వచ్చిన వాళ్ళు చూస్తున్నప్పుడు ఆ ఇటుక ఎర్రగా ఉన్న ఇటుక కొన్ని రోజుల తర్వాత పచ్చగా మారటం గమనించా. పచ్చగా మారిన ఆ ఇటుక, ఆ పచ్చ కలరు నాచుగా మారింది. కొన్ని రోజులకి ఆ నాచులో నుంచి 2 మొలకలు వచ్చినాయి, మొక్కలు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా దేవాదేవుడు ఇన్ని వేల సంవత్సరాల నాడు చేసిన ఈ సృష్టిలో ఉన్న ఈ యొక్క మట్టికి ఇచ్చిన అధికారాన్ని ఇంకా అది వాడుకుంటుంది అని చాలా సంతోషిస్తూ ఇంకా గమనిస్తూ వచ్చినప్పుడు ఆ మొక్కలు అవి ఫలించి ఇచ్చింది. బాగా కాల్చానే, ఇందులో విత్తనాలు లేవే, అసలు జల్లెడ పట్టేసేమే, ఏంటి ఇలా జరిగింది? నిజంగా ఆ అధికారాన్ని అవి వాడుకుంటున్నాయి. అలాగనే నీటికి ఇచ్చిన అధికారాన్ని నీళ్లు వాడుకుంటున్నాయి. సర్వసృష్టి మీద 6వ దినాన్ని తన రూపంలో చేసుకున్న తన కుమారుడైన మనిషికి ఇచ్చిన అధికారాన్ని మనం సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగం చేస్తున్నామా అనేది మనం ఆలోచించినట్లయితే మరి నిజంగా దేవుడు ప్రేమ స్వరూపి కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆ యొక్క ఆజ్ఞను ఏదైతే మనం అమలు చేస్తున్నామా లేదనేది చూసినట్లయితే ఆజ్ఞను మనం అమలు చేయకపోవటం కనబడి ఈ రోజున చూస్తున్న యుద్ధాలు కానీ, గొడవలు కానీ, ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, ఒకరినొకరు దోచుకోవటం కానీ, దొంగతనాలు కానీ, స్మగ్లింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రేమ లేకపోవటం వల్ల నేను గమనించి ఈ ప్రేమ సందేశాన్ని మీ ముందు ఉంచడానికి నేను సంతోషిస్తున్నా. అలాగనే మనందరం దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఈ సృష్టి అంతటి మీద మనకు అధికారం ఉన్నది. నీటి మీద అధికారం ఉంది, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు కనుక మట్టి తన అధికారాన్నే వాడి చెట్లు, ఫలాలు, ఏ సీజన్లో కాయలు, ఏ సీజన్లో పళ్ళు, ఎప్పుడు కాయాలో, ఎప్పుడు కూరగాయలు, ఎప్పుడు ఆకుకూరలు అన్నీ సమృద్ధిగా ఇస్తున్న ఆ మట్టిని చూసైనా మనం జ్ఞానయుక్తంగా జీవించాలని, అలాగనే ఈ సృష్టి అంతటి మీద అధికారిని మనల్నే దేవుడు ఉంచాడని ఈ అధికారాన్ని స్వీకరిస్తూ దాన్నే బ్రాకెట్లో అభిషేకం అనుకుందాం. అభిషేకాన్ని పొందుకొని మనం ఈ సృష్టినిలో ఒక గొప్ప ఉన్నతమైన దేవాది దేవుని వారసులుగా, కుమారులుగా, నిజదేవుణ్ణి తెలుసుకొని ఆయన ఉద్దేశ ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మనం స్వర్గంలో ప్రవేశించాలని, ఆకలి దప్పులు లేని, బాధలు లేని, రోగాలు లేని, ఆడమ్మగా తేడా లేని,
ఆ జీవితం గడపటకు ఆయన ఏర్పాటు చేసిన ఈ యొక్క జీవితాన్ని మనం అనుభవించాలని, దానికి సిద్ధపాటు ఈ భూమి మీద ఇక్కడే మన కార్యక్రమాల వల్ల, క్రియల వల్ల జరుగుద్ది కనుక ఈ కార్యక్రమాలు, క్రియలు మనం ఇక్కడ జరిగించి ఆ దేవాదేవుని కలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధహస్తులై ఉండాలని ఆశతో, ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దీనికి ఎప్పుడైనా పర్వాలే, 24 గంటలు మా ఫోన్లు, మా పిల్లలు రెడీగా ఉంటారు. మీరు SMS పంపించవచ్చు. ఇది మరి ఒకసారి చెప్తున్నా, అడ్రస్ కింద ఉంటుంది, మీరు పంపించాల్సని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన సందేశాన్ని ఇస్తూ మరి నేను ముగిస్తున్నా. ఇంకో అంశంతో మరలా వద్దాం. వారానికి 2 అంశాలు చేయాలని నిర్ణయించుకున్నాం. అవన్నీ మీరు సహకరించండి, ప్రార్థించండి. మీ సహకారాలు, ప్రార్థన అవసరం, మాకు అవసరం. దీనికి డబ్బు అవసరం లేదు కనుక డబ్బులు మేము అడగం. మీ ధర్మ సందేశాలను పంపిస్తే చాలు. ఇంతటితో మీ శ్యామ్ చౌదరి.